హాయ్ ఆల్, వెల్కమ్ టు మై ఛానల్. ఎలా ఉన్నారు అందరూ? నేనైతే చాలా బాగున్నాను. వెయిట్ ఏంటి, వీడియో ఆన్ చేయగానే ఏదో ర్యాండమ్ మ్యూజిక్ కాకుండా మాటలు వినిపిస్తున్నాయని చూస్తున్నారా? ఎస్, హియర్ ఇట్ ఈస్. వెల్కమ్ టు మై వాయిస్ జర్నీ ఆన్ యూట్యూబ్. ఇప్పటివరకు నా వీడియోస్ చూసే ఉంటారు. డిఫరెంట్ టైప్స్ ఆఫ్ పెయింటింగ్స్ ఉంటాయి. ఇప్పుడు కూడా ఏదైనా యూస్ఫుల్ అండ్ బ్యూటిఫుల్ వీడియో చేద్దామని చూస్తుంటే ఐ థాట్ ఆఫ్ దిస్ ఫ్యాబ్రిక్ పెయింటింగ్. అలా ముందుగా ఒక దుపట్టా పెయింటింగ్ చేద్దామని అనుకున్నా. నౌ లెట్స్ గెట్ ఇన్ టు ద వీడియో. ఈ దుపట్టా నేను ఆఫ్లైన్ ఫ్యాబ్రిక్ స్టోర్లో తీసుకున్నా, 2.5 meters. ఫస్ట్ ఈ 3 flowers విత్ లీవ్స్ ఒక బంచ్ లాగా పెయింటింగ్ చేద్దామని అనుకున్నా. ఇది నా డిజైన్. తర్వాత ఈ ఫ్యాబ్రిక్ని ఫ్రేమ్లో ఫిక్స్ చేసి ఇలా వీడియోలో చూపిస్తున్నట్టు ఒక పెన్సిల్ తీసుకొని మొత్తం డిజైన్ని ఫ్యాబ్రిక్ మీదకి ట్రాన్స్ఫర్ చేసా. ఈ డిజైన్కి బేస్ పెయింట్ వైట్ అక్రిలిక్ కలర్ యూజ్ చేశాను నేను. ఈ ఫ్లవర్స్ అండ్ లీవ్స్ కంప్లీట్గా పెయింట్ చేశాను. ఈ బేస్ వైట్ కలర్ అనేది చాలా ఇంపార్టెంట్. కంప్లీట్గా డ్రై అయ్యాక దానిపైన అకార్డింగ్ టు అవర్ చాయిస్ మనం ఏ కలర్స్ అయినా వేసుకోవచ్చు. నేను ఎల్లో, పింక్ అండ్ రెడ్ కలర్స్ తీసుకున్న ఫ్లవర్స్కి. ఫస్ట్ ఎల్లో కలర్ ఫ్లవర్ పెయింట్ చేస్తున్నా. ఫస్ట్ ఎల్లో కలర్ని అవుట్లైన్ లాగా వేసి తర్వాత ఒక ఫ్లాట్ బ్రష్ తీసుకొని మొత్తం కలర్ ఫిల్ చేసా. అండ్ అలా ఆరెంజ్ కలర్తో కొంచెం పెటల్స్ షేడ్ చేసి ఆ ఫ్లవర్ని కంప్లీట్ చేసా. అలా ఫ్లవర్స్ అండ్ లీవ్స్ మొత్తం కంప్లీట్ అయ్యాక ఇప్పుడు అవుట్లైన్ వేస్తున్నా. గోల్డ్ కలర్ గ్లిటర్ యూస్ చేసా. మొత్తం అవుట్లైన్ కంప్లీట్ అయ్యాక ఇలా కనిపిస్తుంది. ఈ గ్లిటర్ డ్రై అవ్వడానికి కొంచెం టైం పడుతుంది. పెయింటింగ్ మొత్తం కంప్లీట్ అయ్యాక ఈ దుపట్టాని ఒక గోల్డ్ లేస్ బార్డర్ వేసి ఫినిష్ చేసా. అండ్ ఫైనల్గా ఈ దుపట్టా చాలా బ్యూటిఫుల్గా టర్న్ అవుట్ అయింది. ఈ వీడియో ఇప్పటి వరకు చూసారంటే మీకు ఈ వీడియో నచ్చిందనే అనుకుంటున్నా. ఇంకా ఎవరైనా సబ్స్క్రైబ్ చేయకపోతే తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి. ఇలాంటి ఇంట్రెస్టింగ్ వీడియోలో మళ్ళీ కలుద్దాం. బాయ్.